తెనాలి మండల తహసీల్దార్గా కేవి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ఇటీవల మాతృ జిల్లా నెల్లూరుకు బదిలీపై వెళ్లారు. ఎన్నికల సమయంలో వివిధ ప్రాంతాలకు ఎన్నికల విధులు నిర్వహించేందుకు బదిలీలపై వెళ్లిన తహసీల్దార్ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారిని తమ మాతృ జిల్లాలకు పంపిస్తోంది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గత శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం కె వెంకట గోపాలకృష్ణ తెనాలి తహసీల్దార్గా నియమితులయ్యారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కెవి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గోపాలకృష్ణ గతంలో తెనాలి డివిజన్లోని కొల్లూరులో ఆర్ఐగా, అమృతలూరులో మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసి పదోన్నతి పొంది చేబ్రోలు తహసీల్దార్గా కూడా పనిచేశారు. ఎన్నికల సమయంలో ఆయన సుళ్లూరుపేట తహసీల్దార్గా బదిలీ అయ్యారు. ఎన్నికల ముందు నెల్లూరు నుంచి తెనాలి తహసీల్దార్గా వచ్చిన శ్రీనివాసరెడ్డి కూడా తాజాగా తిరిగి మాతృ జిల్లా నెల్లూరుకు వెళ్లారు. ఆయన స్థానంలో కెవి గోపాలకృష్ణ మాతృ జిల్లా గుంటూరుకు వచ్చి తెనాలి తహసీల్దార్గా నియమితులై సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ తహసీల్దార్ హేనాప్రియ, కార్యాలయ ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ, న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తల సుబ్రహ్మణ్యం ప్రసాద్, పలువురు విఆర్ఓలు తదితరులు తహసీల్దార్ గోపాలకృష్ణను కలిసి అభినందనలు తెలియజేశారు. నేను గోపాలకృష్ణ కొత్తగా ఇక్కడ తెనాలి మండలానికి తహసీల్దార్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నేను గతంలో మన గుంటూరు జిల్లాలో చేబ్రోలు తహసీల్దార్గా పనిచేశాను. బాపట్ల జిల్లాలో బాపట్ల హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా చేశాను. ఎలక్షన్స్లో తిరుపతి జిల్లా సుళ్లూరుపేట తహసీల్దార్గా పనిచేశాను. నాకు తెనాలి ఒక విధంగా సొంత ప్రాంతం లాంటిది. మా నేటివ్ విజయవాడ అయినప్పటికీ తెనాలితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారు ఒక అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అంటే తెనాలి ప్రాంతం సుపరిచితం కావడం వల్ల నాకు ఇక్కడ మంచి అవగాహన ఉంది ప్రాంతం మీద. ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే పేద ప్రజల తహసీల్దార్ అనిపించుకోవాలని నా లక్ష్యం. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా రెవెన్యూ సేవలు సక్సెస్ఫుల్గా అందిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రభుత్వం ఏ ఎజెండా తీసుకొని ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అదే మా ఎజెండా. ఖచ్చితంగా అందుబాటులో ఉండే తహసీల్దార్ని నేను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవల్లో ఎటువంటి లోపం ఉన్నా దయచేసి నన్ను డైరెక్ట్గానే సంప్రదించవచ్చు. దళారులను ఎవరిని ఆశ్రయించబాకండి. సిబ్బంది కూడా ఏదన్నా ఎక్కడన్నా వారు ఎవరన్నా స్లోగా ఉన్నా సరే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. మా సిబ్బంది ఎవరైనా విఆర్ఓలు కావచ్చు, ఎవరైనా ఎనీబడి ఎల్స్ సరిగ్గా వారు పనిచేయలేదు అనే అంశాన్ని అసలు నేను నా భుజం మీదకి తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ మండలంలో రెవెన్యూ సర్వీసులు ప్రజలకి అందే విధంగా మీ అందరి సహకారంతో